సైదాపురం మండలంలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శివకుమార్ కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గృహ నిర్మాణ పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు వంతున ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఇల్లు కంప్లీట్ చేయడంలో చాలా శ్రద్ధ వహించాలని, దీనిలో పంచాయతీ కార్యదర్శులు కీ రోల్ పోషించాలని సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా వారితో ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవ టీఈ హౌసింగ్ గారు వచ్చారు. వారి సమక్షంలో మరొకసారి రివ్యూ మీటింగు కూలంకషంగా వాళ్ళని రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎస్సీలకి, బీసీలకి గతంలో ఉన్న అమౌంట్ కంటే కూడా 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాము. అదేవిధంగా ఎస్టీలకి 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలైనంత త్వరలో ఇల్లులు పూర్తి చేసుకోవాలని, వారిని మోటివేట్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లని, పంచాయతీ కార్యదర్శుల్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్ 1 మరియు 2లో ఉన్న హౌస్లను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని, వారి చేత జూన్ మొదటి వారంలో ఆ ఇళ్ళని ప్రారంభోత్సవం జరిగేటట్లుగా చూడాలని, ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. తర్వాత వారికి ఇవ్వాల్సిన దానికంటే కూడా కొంతమేర అడిషన్గా ఏదైనా అమౌంట్ ఇచ్చుంటే వెంటనే వారి స్టేజ్ మార్చేదానికి చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెరిఫికేషన్ యాప్లో ప్రతిరోజు ఫోటోలు తీయాలని, వాటిని అప్లోడ్ చేయాలని ఆదేశించడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు ఇల్లులు కానీ కంప్లీట్ అయితే ఎటువంటి జాప్యం లేకుండా వారికి బిల్లులు చెల్లించే దానికోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ అన్ని రకాల సౌలభ్యాలని, సౌకర్యాలని వినియోగించుకొని లబ్ధిదారులని బాగా మోటివేట్ చేసి వారి చేత వీలైనంత త్వరలో ఇల్లులు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, పంచాయతీ కార్యదర్శుల్ని కోరమైంది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ గారు జహీరుద్దీన్ గారు, అదేవిధంగా ఏఈ శ్రీనివాస గారు, ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.